క్రీస్తు ప్రభువుని ఆరాధించడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు ప్రభు యొక్క నామమున స్వాగతం. దివ్య సప్రసాదములో మన మధ్యకు వీలు చేసినటువంటి క్రీస్తు ప్రభువు మన జీవితాల్లో అద్భుత కార్యాలు చేస్తున్నారు. మనం మాట్లాడే ప్రతి ఒక్క మాటను కూడా ఆలోచించబోతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి మనందరినీ కూడా అభిషేకించబోతున్నాడు తన యొక్క ఆత్మవరత. ఇది ఒక పవిత్రమైనటువంటి సమయం, పరిశుద్ధమైనటువంటి సమయం. అవును ప్రియ దేవుని
ఇక్కడ ఇద్దరు లేదా ముగ్గురు నా నామమున కూడి ప్రార్థిస్తారు, వారి మధ్యలో నేను ఉంటాను అని పలికిన ప్రభువు మన మధ్యకు దివ్య ప్రసాద రూపంలో వేయించేసిన మనతో మాట్లాడడానికి, మనం మాట్లాడే ప్రతి ఒక్క మాటను ఆలకించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఇది ఒక సువర్ణమైనటువంటి అవకాశం, ఒక అద్భుతమైనటువంటి సమయాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఆయన సన్నిధిలో ఒక్క దినం ఉండట 1000 దినముల దీవెన అని దేవుని యొక్క మౌనం శ్రమిస్తోంది. అవును ప్రియ దేవుని బిడ్డ, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్షణంలో కూడా ఆయన గురించి ధ్యానించడం, ఆయన ఆరాధించడం, ఆయన స్తుతించడం, ఆయన యొక్క నామమును మహిమపరచడం. దేవుని యొక్క జీవితంలో అనేక అద్భుత కార్యములు చేస్తున్నారు. ఏమిచ్చి ఆయన రుణమును వర్తించుకోగలరు. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఆయన సృష్టించినది. మన యొక్క హృదయాంతరం నుండి మన ముందుకు వేయి చేసినటువంటి క్రీస్తు ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించండి, స్తుతించండి, ఆరాధించండి. ద్వితీయోపదేశ గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనములో నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయముతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ మనస్సుతోను ప్రేమించండి అని ఆహ్వానం పొందుతున్నది. ఈ సమయంలో మనందరం కూడా క్రీస్తు ప్రభువుని పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో ధ్యానించుదాం, స్తుతించుదాం, ఆరాధించుదాం. మన హృదయంలో, మన యొక్క మనస్సులో వేరే ఆలోచన ఉన్నట్లయితే ఈ సమయంలో వాటిని కూడా పక్కన పెట్టి మన ముందు ఉన్నటువంటి క్రీస్తు ప్రభువు మీద మన యొక్క దృష్టిని కేంద్రీకరించుదాం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఒక అద్భుతమైనటువంటి సమయం. ఈ అద్భుతమైనటువంటి సమయాన్ని అర్థవంతముగా, ఆనందముగా జరపడానికి సిద్ధపడదాం. అపోస్తలుల కార్యములను మనం చూస్తున్నట్లయితే అపోస్తలులందరూ ఏ విధముగా ఎడతెగగా ప్రార్థించి ఉన్నారు. ఆ ప్రార్థన ఫలితముగా అందరికీ తెలుసు, ఆ పవిత్రాత్మ మనమును పొంది ఉన్నారు. అలానే మనము కూడా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఎడతెగగా ప్రార్థించుదాం. అడుగుడి ఇవ్వబడను అన్నటువంటి ఆ దేవుణ్ణి స్తుతించుదాం, ఆరాధించుదాం. ఆయన యొక్క ఆత్మ వరములను మనందరిపైకి క్రమరించి మనందరినీ కూడా ఆయన యొక్క ఆత్మతో అభిషేకించమని ప్రార్థన చేద్దాం. ఏ విధముగానైతే ఇర్మియా ప్రభు యొక్క వాక్కుతో నిండి ఉన్నాడు, ఏ విధముగానైతే యెషయా విధములను పరిశుద్ధపరచి అభిషేకించి ఉన్నాడు, ఈరోజు ఆ దేవుడు మన యొక్క పెదవులను పరిశుద్ధపరచమని, ఆత్మవరములతో నింపమని ఈ యొక్క పాట ద్వారా ఆ దేవాతి దేవుణ్ణి మన మధ్యకు ఆహ్వానించుకుందాం. అందరూ కూడా లేచి నిలబడి చప్పట్లతో, ఆనందనాదములతో ఆ పవిత్రాత్మ దేవుణ్ణి మన మధ్యకు ఆహ్వానించుకుందాం. అందరూ కూడా లేచి నిలబడండి. పరిశుద్ధుడా స్వాగతం దేవా, పరిశుద్ధుడా స్వాగతం దేవా. చెప్పబడిన దేవుని ఆహ్వానించుగా, స్తుతించుగా, ఆరాధించుగా.
Hallelujah.
ప్రభువా, నీ చిత్తమైనచో మాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యని కూడా తీసివేయని నాయన. అడగకముందే మా ఒక్కరిలో ఎరిగి తీర్చి దేవుడు. అవును నాయన, మానసికంగా ఇబ్బందులు పడుతున్నాం, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం, కుటుంబ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాం, సంఘ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం, అనారోగ్యంతో బాధపడుతున్నాం. ఈ సమస్యలకు పరిష్కారం నేనే ప్రభువా. ప్రియ దేవుని బిడ్డా, మనసు విప్పి దేవునితో మాట్లాడు. క్రీస్తు ప్రభు దివ్య ప్రసాదంలో మన మధ్యకి వేయించేసి ఉన్నాడు. నీ మాటను ఆనందించడానికి, నీ సమస్యను తీర్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నీ సమస్య ఏదైనప్పటికీ కూడా నా దగ్గర పరిష్కారంగా ఉన్నది అన్న దేవుడు మనతో ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. అద్భుత కార్యాలు చేయడానికి, నీ జీవితంలో వేరుగా చేయడానికి మనల్ని వేచిస్తున్నాడు. మరి యొక్క సమయాన్ని సద్వినియోగపరచుకున్నాం. నువ్వు ఏ సమస్య ఉన్నా కూడా, ఏ ఇబ్బంది ఉన్నా కూడా, నేను ఉన్నా, నేను నీకు తోడుగా ఉంటాను, నీతో ఉంటాను, నీతో నడుస్తాను. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. అవును దేవుని బిడ్డ, నీ సమస్య అనారోగ్య సమస్య కావచ్చు, నేను ఇతరులు ప్రభావితం చేసుకోవడం కావచ్చు, వారి కోసం ప్రార్థన చేయాలి. ఇదిగో నీ శత్రువుని ప్రేమించి నిన్ను అసహించుకునే వారి కోసం ప్రార్థన చేయి అన్న క్రీస్తు గారు మధ్యలో ఉన్నారు. కోపము, ద్వేషము, అసూయ, మాలిన్యము అన్నింటినీ కూడా పక్కన పెట్టండి. పరిశుద్ధ హృదయంతో ప్రభువుని ఆరాధించు. పరిశుద్ధమైనటువంటి మెదడుతో దేవుని స్తుతించాలి. దేవుని యొక్క మరణం ఆరంభించబోతున్నాడు. నీ జీవితంలో, నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తలపుని కూడా తీర్చబోతున్నాడు. ఈ సమయమున అడుగుడి ఇవ్వబడిన విశ్వాసంతో ఏది అడిగినా కూడా నేను ఇస్తాను అన్న దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, అడగండి. అవును ప్రియ దేవుని బిడ్డ, మన బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. దావీదు కుమారా నన్ను కరుణించు అన్నటువంటి ఆ గుడి వారికి క్రీస్తు ప్రభు స్వస్థవరం దయచేస్తున్నారు. అవును, విశ్వాసంతో అడిగారు, విశ్వాస ఫలములు పొందారు. నీవు కూడా నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థన చేయాలి. మనం అనుకుంటూ ఉంటాం, నాకే ఎందుకు ఈ కష్టం, నాకే ఎందుకు ఈ శ్రమలు. కానీ నీ కష్టాలు గుర్తించే దేవుడు, నీ శ్రమను తొలగించే దేవుడు మన మధ్యకి వీక్షిస్తున్నాడు. ఆ ప్రభువు సమర్పించుకో. 12 సంవత్సరంలో రక్తస్రావంతో బాధపడినటువంటి ఆ స్త్రీ అనుకున్నది, నేను ఆ క్రీస్తు ప్రభు ధరించినటువంటి వస్త్రములు తాకినా చాలు, నేను స్వస్థత పొందుతును. చూడండి దేవుని బిడ్డ, విశ్వాసం ఎంత గొప్పదో, విశ్వాసం ఎంత గొప్ప అద్భుతములో ఆమె యొక్క జీవితంలో చేస్తున్నాడు. క్రీస్తు ప్రభువు యొక్క వస్త్రపు అంచులు తాకక ముందు అనేక విధాలుగా ఆమె ప్రయత్నం చేస్తున్నది. అనేక మంది వైద్యుల యొక్క సంప్రదించింది. అయినప్పటికీ కూడా ఎక్కడ ఆమె యొక్క సమస్య పరిష్కారం దొరకలేదు. సమస్తము ఎరిగినటువంటి క్రీస్తు ప్రభువులో మాత్రమే ఆమె యొక్క సమస్యకు పరిష్కారం దొరికినది. ఇదిగో బిడ్డ, నీ విశ్వాసమే నిన్ను
స్వస్థపరిచినది. అవును, అదే దేవుడు ఈరోజు నీ యొక్క జీవితంలో అద్భుతంలో చేయబోతున్నాడు. నీ అనుకున్నవన్నీ కూడా సాధించబోతున్నాడు. నీ విశ్వాసమే నీకు ఫలాలను అందిస్తూ ఉంది. అవును మరియు దేవుని బిడ్డ, ఏ విధముగానైతే విశ్వాసంతో ప్రార్థించి మేలు పొంది ఉన్నారు, మనము కూడా ఆ విశ్వాసంతో ఆ దావీదు కుమారుని మనసారా కోరుకున్నాను. ప్రభు మమ్మల్ని దీవించాడు, మమ్మల్ని ఆశీర్వదించాడు. మా జీవితంలో మీకు అనేకమైనటువంటి సమస్యలతో సతమతమవుతూ ఉన్నాం. ఆ సమస్యలకు మీరే పరిష్కారం చూపించండి అని దావీదు కుమారుని ఈ యొక్క పాట ద్వారా ప్రార్థించుకుందాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దావీదు కుమారా యేసయ్యా, స్వస్థత పరచగలవు త్వరగా స్వస్థత పరచగలవు త్వరగా. అందరూ చెప్పుతూ ఆ ప్రభువుని ఆహ్వానించుకుందాం. అనేక జీవితాల్లో స్వస్థపరచుకొని అనేకటువంటి వ్యక్తులు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. ప్రభువా, మీ యొక్క స్వస్థపరచు, ఆ బిడ్డలను తాకండి, స్వస్థతను దయచేయండి, పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం దయచేయమని
నీకే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. నీకే ఆరాధనలు. నీ నామముకే మహిమలు ప్రభువా. మరణించిన లాజరు జీవముతో
నొప్పులు ఉండవచ్చు, నడుము నొప్పులు ఉండవచ్చు, అనారోగ్యంతో బాధపడుకోవచ్చు. ఏ ఇబ్బందులు ఉన్నా కూడా ప్రభు నిన్ను తాకబోతున్నాడు. ఈ ప్రభువు సమర్పించి, ప్రభువా నేను కాళ్ళ నొప్పులతో బాధపడుతున్నాను, నడుము నొప్పులతో బాధపడుతున్నాను, ప్రభువా నీ హస్తంతో నన్ను తాకుతున్నాను. ప్రార్థించు, ప్రార్థించు, నిన్ను తాకబోతున్నాడు. నీ జీవితంలో మార్పు తీసుకురాబోతున్నాడు ఆ ప్రభు. విశ్వాసంతో నీవు ఏది అడిగినా కూడా నేను ఇస్తాను. అవును ప్రియ దేవుని బిడ్డ, ప్రభు నిన్ను నీవు నశించిపోతున్న ప్రభుత్వం ఇష్టలేదు. మన జీవితంలో ప్రభు ఈ సమయంలో ఇదిగో నా దేవుడు ఆ స్వస్థత వరంలో దయచేస్తూ ఉన్నాడు అని వాళ్ళు చెప్పడంతో దీన్ని స్తుతించున్నారు. అవసరాలు తీర్చి దేవుడు అడగని అవసరం నీ అవసరాన్ని తీరుస్తాను. నీ వాడి పట్ల నేను ఆశీర్వదిస్తాను, నీ కుటుంబంలో నేను దీవిస్తాను అన్న దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఇక్కడ కూర్చొని దేవుని మనం ఆరాధిస్తాం, మన యొక్క ఆరాధన కొనసాగించుకుందాం. ప్రేమతో, భక్తితో, శ్రద్ధలతో. అవును ప్రియ దేవుని బిడ్డ, ప్రభు యొక్క వాక్యమును మనం తిరస్కరించి ఆయన దూరముగా ఉన్నటువంటి సందర్భాలు అనేకమంది ఉంటాయి. ఈ సమయంలో మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించడానికి, ఆలకించిన వాక్యాన్ని ఆచరించడానికి ప్రయత్నించేద్దాం. ఆ దేవాది దేవుడు మన యొక్క హృదయాలను శుద్ధి చేసి పవిత్రపరిచి ఆ యొక్క వాక్యం మన హృదయంలోకి చొచ్చుకుని పోయే విధముగా మన యొక్క హృదయాలను తయారు చేయమని ప్రార్థించాలి. అవును ప్రియ దేవుని బిడ్డ, దేవుని మనతో మాట్లాడబోతున్నాడు. ఆయన మాట్లాడే ప్రతి ఒక్క మాటను కూడా మనం భక్తి శ్రద్ధలతో స్వీకరించుదాం, భక్తి శ్రద్ధలతో స్వాగతించుదాం. ప్రభు యొక్క వాక్యానికి ప్రకారం జీవించి భాగ్యమును మనకు దయచేయమని ఆ ప్రభువుని మనము ప్రార్థించుకుందాం. Praise the Lord. Praise the Lord. Praise the Lord. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసు దేవా వందనం, యేసు దేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునామమునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనందరము కూడా ఆలకించబోతూ ఉన్నాం. నిద్రపోవడానికి సిద్ధంగా ఉన్నవారు చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా.
ఈరోజు నేను ఎంచుకున్నటువంటి అంశము మనందరికీ తెలిసినటువంటి అంశమే. చాలా మంది అంటూ ఉంటారు, గురువు గారిని సందర్శించినప్పుడు లేదా గురువు యొక్కకు వచ్చినప్పుడు మాట్లాడే మాటలు లేదా వేసినటువంటి ప్రశ్న ఏమిటి అని అంటే, కష్టాలు బాధలు ఎందుకు? కష్టాలు బాధలు ఎందుకు అటువంటి యొక్క అంశం గురించి ఈరోజు మనందరం కూడా ధ్యానించుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలోనికి మనం తిరిగి చూస్తున్నట్లయితే మాతృ గర్భము నుండి మనము ఈ భూమి మీద పడినప్పటి నుండి భూగర్భంలో కలిసేంత వరకు కూడా కష్టాలు మనకి ఉంటూనే ఉంటాయి. మాతృగర్భం నుండి పుట్టినది మొదలు ఎక్కడి వరకు? భూగర్భంలో కలిసేంత వరకు నరుడికి ఈ బాధలు కష్టాలు తప్పవు. ఇది జగమెరిగినటువంటి సత్యం. ఒప్పుకుంటారా? మీలో ఎవరైనా ఇదిగో ఫాదర్ గారండి, మా జీవితంలో ఇప్పటి వరకు మేము కష్టాలు బాధలు పడలేదు అన్న చేతులెత్తండి. ఎవరు ఉండరు, సహజంగా ఎవరు ఉండరు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కష్టాలు బాధలు ఎందుకు వస్తాయి? మనకే వస్తాయా లేదా అందరికీ ఉంటాయా అనేటువంటి విషయాల్లో దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క వాక్యము ఏ విధముగా సెలవిస్తూ ఉన్నది? ప్రియ దేవుని బిడ్డలారా, మనము జీవితంలో ప్రతి మనిషికి కూడా కష్టం వెనుక సుఖం ఉంటుంది. అవును, సుఖం వెనుక కష్టం కూడా ఉంటుంది. విషాదం వెనుక వినోదం ఉంటుంది. వినోదం వెనుక విషాదం కూడా ఉంటుంది. ఇది సహజంగా మనందరికీ తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది జీవితంలో చూసినట్లయితే వారికి పట్టిందల్లా కూడా బంగారమే. కొంతమంది జీవితంలో మనం చూసినట్లయితే ఏం పట్టుకున్నా కూడా అది నష్టాల వైపు దారితీస్తూ ఉంటుంది. ఎందువలన ఈ విధంగా జరుగుతుంది అంటే, దేవుని బిడ్డలారా, మనము కూడా మన యొక్క జీవితంలో తొంగి చూసినట్లయితే మనకు కూడా మన దగ్గరకు చాలా మంది వస్తూ, ఎందుకు నాకే ఈ కష్టాలు ఈ బాధలు? నేను దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి జీవిస్తూ ఉన్నాను, దేవుని పట్ల నమ్మకాన్ని కలిగి జీవిస్తూ ఉన్నాను, ప్రతి ఆదివారం నేను పూజలో పాల్గొంటూ ఉన్నాను, ప్రతి ఒక్క ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నేను పాల్గొంటూ ఉన్నాను, అయినా నాకే ఎందుకు ఈ కష్టాలు అని మనము పరిశీలించి చూసినట్లయితే దేవుని బిడ్డలారా, మనకి మొట్టమొదటిగా గుర్తుకొచ్చినటువంటి వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఎవరైనా ఉన్నారంటే యోబు. పాత నిబంధనలో యోబు అనుభవించినటువంటి కష్టాలు, తీవ్ర బాధలు నాకు తెలిసి ఏ వ్యక్తి కూడా జీవించి ఉండడు, పడి ఉండడు. ప్రియ దేవుని బిడ్డలారా, యోబు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనము నుండి 22వ వచనంలో మనం చదువుతూ ఉంటాం. సరే, ఒక దినము, మైక్లో చదవండి, మైక్. ఒక దినము యోబు కుమారుడు కుమార్తెలు వారు ఒక ఇంటి యొక్క విందును ఆరంభించి, సరే, అప్పుడు సేవకులు యోబు చెంతకు వచ్చి, అయ్యా, నీ ఎడ్లు గాడిదలు పొలముదున్నవి ఒకరు, వారి ప్రక్కనే నీ గాడిదలు కూడా ఉన్నాయి. ఇంతలో ఓకే,
ఆ పశువులన్నిటిని ఏం చేస్తున్నారు? తోలుకొని పోతూ ఉన్నారు. వారు నీ సేవకులు ఎలా ఖడ్గముతో పొడిచి ఎవరైతే ఎద్దులను గాడిదలను చూసుకుంటూ ఉన్నారో వారందరినీ కూడా చంపి వేశారు. నేను ఒక్కడిని తప్పించుకొని వచ్చి నేను నీకు ఈ సంగతిని తెలుపుచున్నాను. ఇక ఆ విధంగా మనము ఆ యొక్క వాక్యాన్ని చదివితే దేవుని బిడ్డలారా, ఒకదాని తర్వాత ఒకటి, ముందు ఎద్దులు, గాడిదలు, ఆ తర్వాత మేకలు, గొర్రెలు, ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి నాశనము అవుతూ ఉంటాయి. అయితే దేవుని బిడ్డలారా, 21వ వచనం ఒకసారి చదవండి. యోబు గారు భక్తి విశ్వాసం కలిగినటువంటి యోబు గారు పలుకుతున్నటువంటి మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. నేను దిగంబరుడనని తల్లి కడుపు నుండి వెలువడి తిని, దిగంబరుడుగానే ఇచ్చట నుండి విడిగిపోయేదను. ప్రభువు ఇచ్చెను, ప్రభువు మరణ వారిని తీసుకువెను, అతని నామమునకు స్తుతి కలుగునుగాక. చూడండి, యోబు దైవభక్తుడు, దేవుని పట్ల విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి శ్రమలో కూడా ఆ వ్యక్తి ఏ విధమైనటువంటి మాటలు పలుకుతూ ఉన్నాడు? దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. మన జీవితంలో అటువంటి సంఘటనలు జరిగితే వెంటనే మన యొక్క ప్రవర్తనలో కారణం మీద నోరుతూ ఉంటాం అనమాట. దేవుని మీద, అలానే మన చుట్టూ ఉన్న వారి మీద కూడా మన యొక్క కోపాన్ని, ద్వేషాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం. కానీ యోబు ఈ విధముగా ప్రవర్తించడం ద్వారా ఆయన తెలియజేస్తూ ఉన్నది మనకి ఏమిటి అంటే, యోబుకు దేవుని పట్ల ఉన్నటువంటి ఆ విశ్వాసము, ఆ భక్తి ఆ విధముగా ఆ యోబును తయారు చేస్తున్నది. మనం కూడా చెప్పుకుంటూ ఉంటాం, మాకు దేవుని పట్ల ఎంతో విశ్వాసం ఉన్నది, నమ్మకం ఉన్నది, భక్తి ఉన్నది, శ్రద్ధ ఉన్నది అని మనము కూడా చెప్పుకుంటూ ఉంటాం. కానీ దేవుడు మన జీవితంలో ఎప్పుడైనా చిన్న చిన్న శ్రమలను కలిగించినప్పుడు విశ్వాసాన్ని పక్కన పెట్టి అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే మాకు ఎందుకు ఈ కష్టాలు, బాధలు, శ్రమలు అని ప్రశ్నిస్తూ ఉంటాం. యోబు కూడా తప్పులేదు. యోబుకి దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు, దీవించాడు. ఆ దీవులన్నీ కూడా, ఆశీర్వాదాలన్నీ కూడా ఒక సమయంలో దేవుడు తీసేసుకున్నాడు. ఆ సమయంలో కూడా దేవుని యొక్క నామమునకు భంగము కలిగించే విధముగా మాట్లాడలేదు, దుర్భాషలాడలేదు, దేవుని యొక్క నామమును ఖండించలేదు, దేవుని పట్ల అవిశ్వాసాన్ని ప్రదర్శించలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి విశ్వాసం మనలో కూడా ఉండాలి, అటువంటి భక్తి మనలో కూడా ఉండాలి. కష్టాలు, బాధలు మనకి వచ్చినప్పుడు మనము యోబు వలె మన యొక్క జీవితాన్ని మలుచుకోవాలి. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, ఆయన నామమునకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అనేక మంది అనేక రకాలుగా యోబును ప్రభావితం చేశారు. తన యొక్క భార్య కూడా యోబును దూషించినది. ఎంత నీ పట్ల ఇంత కఠినంగా ఉన్న దేవునికి నీవు ఎందుకు ఇంకా నీ విశ్వాసాన్ని చూపుతున్నావు, ఎందుకు ఇంకా ఆయన పట్ల ఆయన ఆరాధిస్తూ ఉన్నావు, ఆయనకి విధేయుడిగా జీవిస్తూ ఉన్నావని సొంత భార్య ఘోషించింది యోబును. అయితే యోబు అంటున్నాడు 10వ వచనంలో, అందుకు యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం, అందుకు యోబు, నీవు మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుచున్నావు, దేవుడు మనకు మేలు దయచేసి
చేసినప్పుడు స్వీకరించడమే, మరి కీడులను పంపినప్పుడు స్వీకరింపవలదా? మన యొక్క జీవితాలు ఎలా ఉంటాయి అంటే, దేవుని బిడ్డలారా, అన్ని సక్రమంగా జరిగేటప్పుడు మనం ఆనందంగా సంతోషంగా కొన్నిసార్లు దేవుని కూడా మరిచిపోయి జీవిస్తూ ఉంటాం. ఎప్పుడైతే మన జీవితంలో కొన్ని శ్రమలు బాధలు వస్తాయో వెంటనే ఈ యోగు భార్య వలె మనము కూడా ప్రవర్తిస్తూ ఉంటాం. అయితే యోగు మనకు నేర్పిస్తున్నటువంటి సత్యము ఏమిటి అంటే, ఇదిగో దేవుడు పేరు చేసినప్పుడు ఏ విధంగా నువ్వు ప్రవర్తించావో అలానే దేవుడు నీ పట్ల ఎప్పుడైనా బాధను కలిగించినప్పుడు కూడా అదే విధంగా ప్రవర్తించాలి అన్న సత్యాన్ని యోగు గారు మనందరికీ కూడా బోధిస్తూ ఉన్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ధనం, కుటుంబం, ఆరోగ్యం అన్నీ పోయిన దేవునికి నమ్మకముగా ఉన్నాడు యోగు గారు. మన జీవితంలో కొద్దిగా ధనం పోతేనే మనము ఎన్నో ఇబ్బందులకు గురి అయ్యి ఇంకేముంది నా జీవితం అంతా కూడా అయిపోయింది అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ యోగు జీవితంలో ధనం పోయింది, కుటుంబం పోయింది, అలానే ఆస్తిపాస్తులు పోయినవి, చివరికి ఆయన కూడా అనారోగ్యానికి పాలయ్యాడు. ఆ సమయంలో కూడా దేవుణ్ణి స్తుతించాడు, ఆరాధించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులుగా అన్ని సమయాల్లో, అటు కష్టంలోను, సుఖములోను, బాధలో, వ్యాధిలో, అన్ని సందర్భాల్లో దేవుని స్తుతించే వ్యక్తులుగా మన యొక్క జీవితాలను మలుచుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అదే విధంగా మనకి ఇంకొక వ్యక్తి కూడా గుర్తొస్తూ ఉంటాడు. శోధనలకు గురైనటువంటి వ్యక్తి, బాధలకు గురైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పాత నిబంధనలు యోసేపు గారు, పూర్వ నిబంధనలు జోజెఫ్ గారి యొక్క జీవితాన్ని మనము చూసినట్లయితే సొంత సోదరులే తనని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటారు. ఎవరు? సొంత సోదరులే. ఏ విధంగా అంటే, దేవుని పిల్లల ఇష్మాయేలు ప్రజలకు తమ యొక్క సొంత సోదరుని అప్పివేస్తారు. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇష్మాయేలు ప్రజలకు ఏం చేస్తున్నారు? సొంత సోదరులు జోజెఫ్ గారిని అమ్మి వేస్తూ ఉన్నారు. ఇతరులు చంపితే ఉపయోగం ఉంది, కనీసం ఇతరుని అమ్మితే కనీసం కొంచెం ధనమైన వస్తుంది అన్నటువంటి ఆలోచనతో దేవుని బిడ్డలారా, ఆది కాండము 37వ అధ్యాయం 23 వచనం నుండి 28వ వచనం వరకు ఒకసారి చదవండి. యోసేపు సోదరుల దగ్గరకు వచ్చిన వారు అతడు ధరించిన పొడవు చేతుల నిలుపుట అంగీని తీసివేసిరి, అతనిని గోతిలో పడవేసిరి. అది గట్టి గోయి, దానిలో నీళ్లు లేవు. అంతటా వారు తిరుటకు కూర్చుండిరి. అంతలో గిలాదు నుండి ఐగుప్తు దేశములకు పోవు ఇష్మాయేలీయులు బీడాలు వారి కంటబడెను. ఇష్మాయేలీయుల ఒంటెలపై గుగ్గిలమును, బౌలమును, లేఖన ద్రవ్యమును తీసుకుని పోచుండిరి. అప్పుడు యూదా తన సోదరులతో యోసేపును చంపి అతని చావును కప్పిపుచ్చిన మనకు మేలేమి కలుగు. చూడండి, అతన్ని చంపితే మనకేమి మేలు అని వారిలో వారు అనుకుంటున్నారు. ఒక వ్యక్తిని చంపడానికి మిగతా సహోదరులందరూ కూడా ఏకమయ్యారు. దేవుని బిడ్డలారా, ఎంత దౌర్భాగ్యమో చూడండి. యోసేపు దేవుని పట్ల
ఎప్పుడు కూడా భయభక్తులు కలిగి జీవించారు. తండ్రి పట్ల ప్రేమాప్యతలు కలిగి జీవించారు. ఎటువంటి స్వార్థము లేకుండా జీవించాడు. అటువంటి వ్యక్తులకే ఏముంటాయి? శ్రమలు, బాధలు, కష్టాలు ఉంటాయి అనడానికి ఈ యొక్క యోసేపు గారు కూడా ఒక నిదర్శనం. ప్రియ దేవుని బిడ్డ, చదవండి. 2 అతని ఇష్మాయిలులకు అమ్మి వేయడము మనము అతనికి హాని చేయరాదు. అతడు మన రక్త మాంసం పంచుకొని పుట్టిన తమ్ముడు కదా. ఎంత ప్రేమ బలి! మన రక్త మాంసములు పంచుకొని పుట్టినటువంటి బిడ్డ కదా, మనము అతనికి హాని చేయవద్దు. ఏం చేద్దాం? ఇష్మాయేలీయుల ప్రజలకు అమ్మి వేద్దాం. వచ్చినటువంటి సొమ్ముతో ఆనందంగా బ్రతుకుదామని బయట వారు ఆలోచించలేదు. సొంత రక్త సంబంధికులే కొన్నిసార్లు మన యొక్క కుటుంబంలో, మన యొక్క జీవితంలో ఒక శత్రువుగా మారుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డ, స్వార్థం, ద్వేషం, అసూయ వీటి వలన సొంత వ్యక్తులే శత్రువులుగా మారుతారు అనడానికి ఇదొక నిదర్శనం. పాత నిబంధనలోనే, ఆనాటి కాలంలోనే ఈ విధమైనటువంటి ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయి. మరి ఈ రోజుల్లో కూడా జరుగుతూనే ఉంటున్నాయి. మనము మన యొక్క సమాజంలో చూసినట్లయితే దేవుని బిడ్డలారా, అయితే దేవుని బిడ్డలారా, ఏ విధమైనటువంటి శోధనకు గురి అయినప్పటికీ కూడా యేసేపును దేవుడు ఎంతగానో దీవించాడు, ఆశీర్వదించాడు. తనను ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే నేను అంటూ ఉంటాను, దేవుని బిడ్డ, ఎవరైనా నా దగ్గరకు వచ్చి ఫాదర్ గారండి నాకే ఎందుకు ఈ కష్టాలు, బాధలు అని చెప్పేవారికి నేను ఇచ్చినటువంటి సలహా ఒకటి, దేవుని బిడ్డ, ఇదిగో ఈ కష్టాలు, బాధలు తాత్కాలికమైనటువంటివి. ఇవి కొంతకాలం మాత్రమే ఉంటాయి. నీవు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందే వ్యక్తిగా యొక్క జీవితాన్ని మలుచుకో. ఎలా మలుచుకోవాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని జీవించడం ద్వారా, వాక్యానుసారంగా జీవించడం ద్వారా, నీతితోనూ నిజాయితీతోనూ కలిగినటువంటి జీవితాన్ని జీవించడం ద్వారా నీవు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందుతావు. దానికోసం నీవు ప్రయాసపడు, దానికోసం నీవు ప్రాకులాడు, దానికోసం నీవు పని చేయి అని నేనిచ్చినటువంటి సలహా ప్రియ దేవుని బిడ్డ. అందుకనే దేవుడు అతని ఐగుప్తు దేశంలో ఒక ఉన్నత స్థితిలో ఉంచాడు. ఎవరిని? యోసేపుని. చివరికి తన సొంత అన్నదమ్ముని ఆయన దగ్గరికి వెళ్ళి సహాయాన్ని కోరారు. కానీ చూడండి, యోసేపు ఎటువంటి ద్వేషం లేకుండా, ఎటువంటి కక్ష తీర్చుకోకుండా తన యొక్క సొంత అన్నదమ్ముల పట్ల ఎటువంటి ప్రేమను చూపించాడో కూడా మనందరికీ తెలుసు. దేవుని బిడ్డ, వారికి మరి ఆకలిని తీర్చాడు. ఆకలిని తీర్చడమే కాదు, వారు ఇంకా భవిష్యత్తులో ఆనందంగా ఉండడానికి వారికి ఆహార ధాన్యములతో వారిని పంపివేశాడు. ప్రైజ్ ది లార్డ్. అదే విధముగా ప్రియ దేవుని బిడ్డలారా, మనకి ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు పాత నిబంధనలోనే. ఎందుకు నేను ఈ ఉదాహరణ చెబుతూ ఉన్నాను అంటే, దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తికి, ఇద్దరు వ్యక్తులకు కాదు, అనేక మంది వ్యక్తులు ఈ విధమైనటువంటి శ్రమను అనుభవించారు, బాధను అనుభవించారు. చివరికి దేవుడు వారిని ఉన్నత స్థితిలో ఉంచాడు అని తెలియపరచడానికి నేను కొన్ని ఉదాహరణలు తీసుకుని మీతో నేను పంచుకుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మోషే ప్రవక్త జీవితాన్ని కూడా మనం చూసినట్లయితే, దేవుని బిడ్డలారా, మోషే ప్రవక్త అనేకమైనటువంటి తిరుగుబాట్లకు గురి అయ్యాడు. ఒంటరితనము, అలానే చాలా కష్టాలను భరించాడు. నిర్గమకాండము
2వ అధ్యాయము 11వ వచనం నుండి 15వ వచనం వరకు మనం చూస్తే, మోషే పెరిగి పెద్దవాడైన పిదప ఒకసారి స్వదేశీయులను చూడబోయాను. వారు కానిస్తులై బండ బారిన బ్రతుకును ఈడ్చుటను కన్నులారా చూచాడు. అప్పుడు ఐగుప్తు దేశీయుడు ఒకడు తన దేశీయుడైన హెబ్రీయుని కొట్టుటను మోషే చూచెను. అతడు చుట్టూను పరికించెను. కనుసుకు మీద లోపల ఎవ్వరూ లేరు. వెంటనే మోషే ఆ ఐగుప్తు దేశీయుని మీద పడి వారిని చంపి ఇసుకలో పాతి పెట్టెను. మరునాడు కూడా మోషే అతనికి వచ్చి 2 హెబ్రీయులు తన్నుకొనుట చూచెను. మోషే తప్పు చేసిన వానితో, నీవు తోటి హెబ్రీయుని కొట్టలేదా అనెను. ఆ దోషి, మాకు అధికారిగా ధర్మమూర్తిగా నిన్ను నిలిపిన వారు ఎవరయ్యా? ఐగుప్తు దేశీయుని చంపినట్లు నన్ను కూడా చంపవలెనని అనుకొనుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. సొంత దేశీయుడే మోషేను ఇరికించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మోషేకి స్వదేశీ పట్ల, అంటే సొంత దేశస్తుల పట్ల ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయి. అందుకని దేవుని బిడ్డ మోషే పెరిగి పెద్దవాడిన కనుక ఒకసారి స్వదేశీయులను చూడబోయిన వారు ఏ విధంగా ఉన్నారు? ఐగుప్తు దేశంలో బానిసత్వపు జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. బానిసలుగా తమ యొక్క జీవితాలు జీవిస్తూ ఉన్నారు. అయితే ఆ బ్రతుకులు ఈడ్చను ఆయన తన యొక్క కన్నులారా చూచాడు. అప్పుడు ఐగుప్తు దేశీయుడు తన దేశీయుడైన హెబ్రీయుని ఏం చేశాడు? కొట్టడం చూచాడు. అది చూసి, అయ్యో, నా సొంత మనిషిని వేరే దేశస్థుడు కొడుతూ ఉన్నాడు అని మోషే ప్రవక్త వెళ్ళి ఆయన్ని కొట్టడమే కాదు, చంపివేశాడు. ఎవరికి తెలియకుండా ఉండడానికి ప్రయత్నం చేశాడు. అంతవరకు బాగానే ఉంది. కష్టం ఎప్పుడు వచ్చిందంటే, ఎప్పుడైతే తన సొంత దేశీయులే పోట్లాడుకుంటూ కనిపించినప్పుడు వారిని విడదీయడానికి వెళ్ళాడు, సర్ది చెప్పడానికి వెళ్ళాడు. అటువంటి సమయంలో వీరిద్దరిలో ఒకడు అంటున్నాడు. ఏమంటున్నాడు? నిన్ను మాకు తీర్పరిగా నియమించినది ఎవరు? ఐగుప్తుడిని చంపేసినట్టు నన్ను కూడా చంపాలని నిర్ణయించావా అని ఎప్పుడైతే అన్నాడో, వెంటనే మోషే ప్రవక్తకు భయం పట్టుకున్నది. ఏం పట్టుకున్నది? భయం పట్టుకున్నది. ఈ విషయము ఐగుప్తు దేశ రాజుకు తెలిస్తే ఇక నన్ను చంపివేస్తాడు అన్నటువంటి ఆలోచనతో వెంటనే ఏం చేస్తున్నాడు మోషే ప్రవక్త? అక్కడ నుండి పారిపోతూ ఉన్నాడు. ఎందుకంటే ఆ భయము, ఆ బాధ ఆయనలో ఉన్నది కాబట్టి ఐగుప్తు దేశ రాజు నుండి ఏ విధంగా తనను తాను కాపాడుకోవడం కోసం పారిపోతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఏ విధమైనటువంటి తిరస్కారాన్ని పొందుతూ ఉన్నాడు మోషే ప్రవక్త. ఐగుప్తు దేశ ప్రజల నుండి కాదు, సొంత ప్రజల నుండి ఆయన తిరస్కారాన్ని పొందుతూ ఉన్నాడు. ఆయన వేరే దేశం వెళ్ళాల్సిన అవసరం లేదు, కానీ బాధలకు గురి అవుతూ ఉన్నాడు. అక్కడే ఉంటే ఖచ్చితంగా ఐగుప్తీయులు చంపివేస్తారు. బాధలు, శ్రమలు ఆ యొక్క ప్రదేశాన్ని విడిచిపెట్టి ఆయన పారిపోతూ ఉన్నాడు. అయినా కానీ మోషే ప్రవక్తల దేవుడు విడిచిపెట్టలేదు. విడిచిపెట్టలేదు. సొంత ప్రవక్తగా ఎన్నుకొని మరలా ఐగుప్తు
ఐగుప్తుకి తీసుకుని వచ్చి తన సొంత ప్రజలను ఆ బానిసత్వపు జీవితం నుండి విమోచన పొందే విధముగా ఇతరుని నాయకుడిగా ఎన్నుకున్నాడు యావే దేవుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పిరికిగా ఉన్నటువంటి మోషే ప్రవక్త ఒక ధైర్యవంతుడిగా తిరిగి వచ్చి తన యొక్క ప్రజలకు నాయకత్వాన్ని కలిగి ఆయనను వాగ్దాన భూమికి తీసుకెళ్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఈ యొక్క జీవితాల ద్వారా నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే మన జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో కష్టాలు, బాధలు, తిరస్కారాలు, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వాటిని మనం ఎదుర్కొని ముందుకు సాగగలిగితే మనకి విశ్వాసంలో దేవుడు మనందరినీ కూడా ఉన్నత స్థితిలో ఉంచుతాడు అనడానికి ఈ జీవితం కూడా ఒక నిదర్శనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ దేవుడు ఎప్పుడు కూడా మనకి తోడుగా ఉంటాడు, దేవుని బిడ్డలారా, మనతో నడుస్తూ ఉంటాడు అనేటువంటి సత్యాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఆ ప్రభువు తోడుగా ఉంటాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని వెన్నంటే ఉంటాడు అనేటువంటి ఆ సత్యాన్ని మనము విశ్వసించి ఎప్పుడైతే మనం ముందుకు సాగుతామో మన జీవితంలో ఏ కష్టాలు వచ్చినా, ఏ బాధలు వచ్చినా కూడా వెనుకడుగు వెయ్యము. ఇది సత్యం. దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి జీవించే వ్యక్తులను అడిగితే వారు ఖచ్చితంగా సమాధానం ఇస్తారు. ఇదిగో దేవుడు ఆ జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు, శ్రమలో నుండి నన్ను వెలికి తీశాడు, బయటకు తీశాడని ఖచ్చితంగా చాలా మంది సాక్ష్యం ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి కష్టములో సుఖములో ఆయన వెన్నంటే ఉంటాడు అనే సత్యాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ జీవించాలి ప్రియ దేవుని బిడ్డలారా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల యేసయ్యా, నీవు నాలో ఉన్నావయ్యా, నాకు దిగులేల యేసయ్యా. అందరూ కూర్చొని ఆ ప్రభువుని స్తుతించాలి. అందరూ కూర్చోండి. దేవానికి స్తోత్రం.
అడిగిన వారికి ఇచ్చేవాడు, వెలిగిన వారికి దొరికే, తట్టిన వారికి తలుపు తెరిచే దేవుడు, తట్టిన వారికి తెరిచే దేవుడు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నాలో ఉండవయ్యా, నన్ను దయనీయుడా యేసయ్యా. నీవు నాలోనే ఉండవయ్యా, నన్ను దిగులేయకుండా యేసయ్యా. రక్షణలో సంరక్షకుడు ధైర్యించాడు. నేనే సత్యమైన దేవ, నేనే భాగ్యమైన దేవ, నేనే జీవుని పరికర దేవ. నీకే స్తోత్రం స్తోత్రమయ్యా, నీకే Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 కష్టములు నాతోడున్నటువంటి ప్రభువుకు praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 కూర్చోండి, వాక్యాన్ని కొనసాగించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, గతంలో కూడా కష్టముల గురించి ధ్యానిస్తూ ఉన్నాం.
కష్టములు బాధలు ఎందుకు, మనకే కాదు అందరికీ ఉంటాయి అని చెప్పడానికి నేను బైబిల్ గ్రంథాలను ఆధారం చేసుకొని కొన్ని ఉదాహరణలు మీకు సెలవిస్తూ ఉన్నాను. మనం అనుకుంటూ ఉంటాం, మనకే ఎందుకు ఈ కష్టాలు, మనకే ఎందుకు ఈ శ్రమలు అని అనుకుంటూ ఉంటాం. అటువంటి ఆలోచనలు, అటువంటి ప్రశ్నలు మీ మైండ్ నుండి తొలగించడానికి నేను ఈరోజు ఈ వాక్యాన్ని, ఈ అంశాన్ని ఎంచుకున్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, అదేవిధంగా ఇర్మియా గ్రంథాన్ని కూడా మనం చూసినట్లయితే, మనం ఇర్మియా ఒక ప్రవక్తగా ఎన్నుకోబడ్డాడు. అవునా కాదు? ఒక ప్రవక్తగా ఎన్నుకోబడ్డాడు. ఎప్పుడు ఎన్నుకోబడ్డాడంటే, ఇర్మియా గ్రంథము మనము 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసి ఉన్నాం. నిన్ను మాతృగర్భమున రూపొందింపక మునుపే నేను నిన్ను పేరు పెట్టి ఎన్నుకుంటిని, నీవు పుట్టుక మునుపే నిన్ను పవిత్రపరచితిని, నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ప్రవక్తగా ఇర్మియా ప్రవక్త తన యొక్క బాధ్యతను నిర్వహించినటువంటి సమయంలో ఇర్మియా గారు కూడా అనేకమైనటువంటి తిరస్కారాలకు గురి అయ్యాడు. తిరస్కరించబడ్డాము. 20వ అధ్యాయము 1వ వచనము 2వ వచనములో, ఒక నిమిషం, 20వ అధ్యాయం 1వ వచనం, దేవాలయ ప్రధానాధికారి ఇమ్మేరు కుమారుడు ఫషీరు అను యాజకుడు ఇర్మియా పలికిన ప్రవచనములను వినెను. అతడు ఇర్మియాను కొట్టించి దేవాలయమునందలి బెన్యామీను మీది గుమ్మముల వద్ద ఇర్మియాకు బొండలో అతన్ని వేయించెను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇర్మియా ప్రవక్తకు దేవుడు తన తరపున మాట్లాడుతూ ఉన్నందుకు ఇస్తున్నటువంటి శ్రమలు లేదా శిక్ష చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. అయినప్పటికీ కూడా ఇర్మియా ప్రవక్త ఎప్పుడు కూడా వెనుకడుగు వేయలేదు. దేవుడిచ్చినటువంటి ఆ యొక్క సందేశమును ఆయన తూచా బోధించాడు అని దేవుని యొక్క వాక్కు సెలవిస్తున్నది. ప్రియ దేవుని బిడ్డ, 38వ వచనం, 38వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదవండి. 6వ వచనం, అంతటా వారు కొనిపోయి తాళ్లతో రాజవంశీయులకు మల్కియా బావిలోనికి దింపి అది రాజప్రసాదకు ఆవరణమున్నది, దానిలో నీరు ఒట్టిపోయి కూడిక మాత్రమే ఉన్నది, నేను దాని మొదలో దిగబడి తిని. ఇర్మియాను బావిలో పడద్రోయుట. ఎందుకు పడదోస్తూ ఉన్నారు బావిలో అంటే, మనం పోయిన మనం ధ్యానించి ఉన్నాం. 4వ వచనంలో ఆ అధికారులు ఈ మాటలు విని రాజు చెంతకు పోయి అతనితో, మీరు ఇతనికి మరణ శిక్ష విధింపవలెను, ఎందుకంటే ఇతని మాటలు మన యొక్క సైన్యములను నిరుత్సాహపరిచే విధముగా ఉన్నవి, కాబట్టి ఏం చేయాలి, ఈయనకి మరణ శిక్ష విధించండి అని అధికారులు, అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్ర బోధకులు, రాజులు ప్రాధేయపడుతూ ఉన్నారు.
ఎందుకు? ఇర్మియా ప్రవక్త జరగబోయేటువంటి విషయాలను తెలియపరిచాడు. ఇదిగో ఇదిగో బాబిలోనియా ప్రజలు మిమ్మల్ని నాశనం చేయబోతున్నారు, యెరూషలేమును నాశనం చేయబోతున్నారు, కాబట్టి మీరు జాగ్రత్తలై ఉండండి అని వాస్తవాలు మాట్లాడితే ఇర్మియా ప్రవక్తకు కూడా బాధలు, కష్టాలు, శ్రమలు తప్పలేదు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ పాత నిబంధనలో మనం చూసినట్లయితే వీరందరూ కూడా దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు. మోషే ప్రవక్త కానివ్వండి, ఇర్మియా ప్రవక్త కానివ్వండి, యోసేపు కానివ్వండి, యోబు కానివ్వండి, వీరందరూ కూడా దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు. దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు ఏ విధంగా ఉండాలి? మానవుని ఆలోచన ప్రకారం సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సిరి సంపదలతో ఉండాలి. దేవుని ఎంపికకు గుర్తు సహజంగా మనం ఆలోచన అదే కదా. ఎవరైనా మనం చూసినప్పుడు ఎవరైనా ఉన్నత స్థాయిలో ఉంటే వీరిని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు, దీవించాడని మనం అనుకుంటూ ఉంటాం. సహజంగా ఒక మానవుడు ఆలోచించేటటువంటి విధానం ఆ విధంగా ఉంటుంది. కానీ వీరందరూ కూడా దేవుడి చేత ఎన్నుకోబడినటువంటి వారు, వీరికి కూడా శ్రమలు, బాధలు తప్పలేదు. ఎన్నుకోబడినటువంటి వారికి ఎక్కువ శ్రమలు ఉంటాయి అని పాత నిబంధనలో దేవుడు నిరూపించాడు. ఇక కొత్త నిబంధనలో అయితే మనకు క్రీస్తు ప్రభువే ఒక గొప్ప ఉదాహరణ. నన్ను అనుసరించబోవాడు ఏ విధంగా అనుసరించాలి? సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించండి, నన్ను వెంబడించండి అని క్రీస్తు ప్రభు నూతన నిబంధనలో ఒక ఆహ్వానాన్ని ఇచ్చారు. అవునా కాదు? కాబట్టి ముఖ్యంగా మనం అన్నిత్యం కూడా క్రైస్తవులుగా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే క్రైస్తవులుగా మనకి శ్రమలు, బాధలు ఎల్లప్పుడూ కూడా ఉంటాయి. కానీ అంతిమ దినమున క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి ఆ యొక్క విజయ కిరీటము అంటే నిత్య జీవ బహుమతిని మనం పొందుతాము. ఎవరైతే క్రీస్తు ప్రభు యొక్క నామము కొరకు శ్రమను అనుభవిస్తారో, బాధలు అనుభవిస్తారో, వారికి విజయ కిరీటము ఉన్నది, లభించును అని దేవుని యొక్క వాక్కు సెలవిస్తూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనకి కొత్త నిబంధనలో కూడా మనం చూసినట్లయితే మరియ తల్లి ఒక గొప్ప ఉదాహరణ. మరియ తల్లి యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే లూకా శుభవార్త 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఏ విధముగా గాబ్రియేలు దూత మరియ తల్లి యొద్దకు వచ్చి ఏమని అంటూ ఉంటుంది? అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అని ఆమెను. అనుగ్రహంతో నిండినటువంటి వ్యక్తికి కూడా శ్రమ తప్పలేదు. అనుగ్రహాలతో నిండినటువంటి మరియ తల్లికి కూడా బాధలు, శ్రమలు, కష్టాలు తప్పలేదు. మనం ఎంతటి వారం? దేవుని చేత ఎన్నుకోబడినటువంటి తల్లి మరియ తల్లి. బహుశా మరియ తల్లి అనుకుని ఉండవచ్చు, నేను దేవుని చేత ఎన్నుకోబడి ఉన్నాను కాబట్టి ఇక్కడ నుండి నాకు ఏ కష్టాలు ఉండవు, ఏ బాధలు ఉండవు, నా జీవితం అంతా కూడా ఆనందంగా గడపొచ్చని బహుశా మరియ తల్లి ఆలోచన చేసి ఉండవచ్చు. కానీ గర్భము ధరించిన తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయో కూడా తెలుసు అతనికి. అయినప్పటికీ కూడా
తండ్రి దేవుని పట్ల ఉన్నటువంటి విశ్వాసము, భక్తి, ఆ యొక్క విధేయత ఆమెను దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించే విధముగా తయారు చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరియ తల్లి ఒక సామాన్యమైనటువంటి స్త్రీ. నీలాగానే ఆమె ఈ లోకంలో జన్మించింది. అయితే ఆమెకు మనకు ఉన్నటువంటి తేడా ఏమిటంటే, దేవుని బిడ్డలారా, ఆమె విశ్వాసంలో ఎల్లప్పుడూ కూడా జీవించింది. పవిత్రమైన జీవితాన్ని జీవించింది. పరిశుద్ధమైనటువంటి పనులు చేయడంలో నిమగ్నమైపోయింది. అందుకని దేవుడు ఆమెను తన కుమారుడికి తల్లిగా ఎన్నుకున్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరియ తల్లి యోహాను శుభవార్త 19వ అధ్యాయం 25వ వచనం. ఇందువలనే 19వ అధ్యాయము 25వ వచనం. యేసు సిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరి క్లోఫా భార్యకు మరియమ్మయు మగ్దల మరియమ్మయు నిలువబడి ఉండేది. ప్రైజ్ ది లార్డ్. సిలువ రాణి ఎవరెవరున్నారు? మరియ తల్లి, అదేవిధంగా ఆమె సోదరి క్లోఫా వీరిద్దరూ కూడా ఎక్కడ ఉన్నారు? సిలువ యుద్ధ ఉన్నారు. చూడండి ప్రియ దేవుని పిల్లలు, ఎంత శ్రమ అంటే మరియ తల్లికి సొంత కుమారుడు ఆమె కళ్ళ ముందు సిలువ రాణిపై వేలాడుతూ ఆ విధంగా కనిపిస్తుంటే తల్లి ఎంత వేదనకు గురి అవుతుందో మనందరికీ తెలుసు. ఏ తల్లి కూడా అటువంటి శ్రమలను కోరుకోదు. ఏ తల్లి కూడా అటువంటి కష్టాలను కోరుకోదు. తన సొంత కుమారుడు సిలువ రాణిపై వేలాడటం ఏ తల్లి కూడా ఆశించదు, కోరుకోదు. ఆ సమయంలో కూడా ఒక దీన స్థితిలో ఉన్నటువంటి ఆ తల్లి ఎటువంటి అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడలేదు, అసభ్యంగా ప్రవర్తించలేదు. ఇది దేవుని చిత్తము అని అంగీకరించింది. అదేవిధంగా ఆ శ్రమలను అనుభవించింది. ఆ శ్రమను అనుభవించడం ద్వారా ఆ బిడ్డ పొందినటువంటి బహుమతి ఏమిటో తెలుసా? ఈరోజు తల్లి శ్రీ సభ మరియ రాణి పండుగను కొనియాడుతున్నది. ప్రపంచమంతటా కూడా మరియ తల్లి ఒక రాణిగా పరలోకములో గుర్తించబడినటువంటి రోజు. అందరూ కూడా ఆ రాజుకు, ఆ క్రీస్తు అనేటువంటి ఆ రాజుకు తల్లి అయినటువంటి మరియ తల్లిని మనందరూ కూడా మనకు రాణిగా గుర్తించాలని తల్లి శ్రీ సభ మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నది. ఈరోజు మనందరం కూడా ఆ పండుగను కొనియాడుతున్నాం, మరియ రాణి అనేటువంటి పండుగను. చూడండి, శ్రమలు కొద్ది కాలమే, బాధలు కొద్ది కాలమే, కానీ ఆమెకిచ్చినటువంటి ఆ యొక్క ఖ్యాతి, ఆ పేరు తరతరాలు కూడా చెప్పుకుంటూ ఉన్నారు, తరతరాలు కూడా అంగీకరిస్తూ ఉన్నారు. ఆమెను ఒక ఆదర్శంగా తీసుకుంటూ ఉన్నారు. పరలోక రాజ్యంలో ఒక రాణిగా అందరినీ కూడా గుర్తించమని తల్లి శ్రీ సభ ఆహ్వానిస్తుంది. చూడండి, దేవునికి ఎంత గొప్ప బహుమతిని దేవుడు ఆమెకు ఇచ్చినారు. కారణం ఒకటి, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని ఆమె యొక్క జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నది. అందువల్లనే దేవుడు ఆమెని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలోనికి తీసుకుని వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక ఆ కొత్త నిబంధనలో మనకి మరియ తల్లి తర్వాత ఇంకా ఎవరైనా ఉన్నారు?
బాధలకు కష్టాలకు గురైనటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే పౌలు గారు అపోస్తలులందరూ కూడా క్రీస్తు ప్రభువుకి సాక్ష్యం ఇచ్చటలో అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి అయ్యారు, అనేకమైనటువంటి కష్టాలను అనుభవించారు, జైలుకి వెళ్ళారు, కరోనా దెబ్బలు తిన్నారు, అలానే నౌక ప్రమాదాలు, షిప్లు నీటిలో మునిగిపోవడం, ఇవన్నీ కూడా వీటన్నింటినీ కూడా ఎదిరించి వారు విశ్వాస ప్రయాణంలో ముందుకు వెళ్ళారు. పౌలు మరియు ప్రియ దేవుని వీరందరూ కూడా అపోస్తలులందరూ కూడా కష్టాన్ని అనుభవించారు, జైల్లో పెట్టబడ్డారు. అయినప్పటికీ కూడా వారు ఏం చేశారు? వారు దేవుణ్ణి గురించి బోధించడం మానివేయలేదు. 2వ కొరింథీయులకు రాసిన లేఖలో మనం చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డ, కొరింథీయులకు రాసిన 2వ లేఖ 11వ అధ్యాయము 23 నుంచి 28వ వచనంలో వారు క్రీస్తు సేవకుల నేను పిచ్చి వారి వలె మాట్లాడను, నేను వారి కంటే అధికుడునకు సేవకుడను, నేను వారి కంటే ఎక్కువగా కష్టపడి పనిచేస్తుంది, వారి కంటే ఎక్కువ మానను నేను చేరని, ఎక్కువ వారు కొరడా దెబ్బలు తింటిని, ఎక్కువ వారు మృత్యుముఖములో ఒంటిని. చూడండి పునీత పౌలు గారు పడినటువంటి బాధల గురించి వివరిస్తూ ఉన్నాడు. అపోస్తలుడుగా పౌలు ఎటువంటి బాధలు అనుభవించాడో అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని మిగతా అపోస్తలుల వలె పునీత పౌలు కూడా అనేకమైనటువంటి బాధలు అనుభవించారు. అలానే అపోస్తలుల వలె పౌలు గారు కూడా క్రీస్తు ప్రభువుకి గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తే, అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 22వ వచనం, అప్పుడు జన సమూహమును వారితో కలిసి వీరికి 16వ వచనము 16వ అధ్యాయము 22వ వచనం చదవండి. అప్పుడు జన సమూహమును వారితో కలిసి వీరికి వ్యతిరేకముగా లేచి ఆ న్యాయమూర్తులు పౌలు శిలాస్తుల దుస్తులను చింపివేసి వారిని బెత్తముతో కొట్టమని ఆజ్ఞాపించరి. అట్లు క్రూరముగా కొట్టిన పిమ్మట వారిని చెరలోనికి నెట్టిరి. తాను గట్టిగా ఇప్పమని చెరసాల అధికారికి ఆజ్ఞాపించిరి. ఈ ఆజ్ఞానుసారము అతడు వారి చెరసాల గృహములకు త్రోసి వారి కాళ్ళను 2 కొయ్య దున్నల మధ్య బంధించి. చూడండి ఎంత పగడ్బందీగా పౌలును శిలాసులను బంధించారు. ఒకవేళ తప్పించుకొని పోతారేమని చెప్పేసి పౌలుని శిలాసులను చాలా పగడ్బందీగా బంధించారు. బంధించడమే కాదు, వారిని బెత్తలతో కొట్టారు. చూడండి, వారు చేసినటువంటి తప్పు ఏమిటి? వారు చేసినటువంటి పాపం ఏమిటి చెప్పండి? ఏం పాపం చేశారు? మామూలుగా ఎవరైనా పాపం చేస్తే, తప్పు చేస్తే వారు శిక్షను అనుభవిస్తారు, అవునా? మరి పౌలు శిలాసులు చేసినటువంటి పాపం ఏమిటి? ఏం పాపం చేశారు? పాపం చేసిన వారికి కదా శిక్ష. పౌలు శిలాసులు ఉత్థానమైనటువంటి క్రీస్తు ప్రభు గురించి బోధించారు. ఉత్థానమైనటువంటి క్రీస్తు ప్రభు గురించి బోధించారు. ఇదిగో మీరు మార్పు పొందండి,
నిజమైనటువంటి క్రీస్తు ప్రభువుని అనుసరించండి. ఆయనలోనే మనకు జీవం ఉంటుంది, ఆయనలోనే మనకి నిత్య జీవం ఉంటుందని బోధించారు. అందుకనే వారిని శిక్షిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సమయంలో కూడా మనము వీరి యొక్క ప్రవర్తన చూస్తే పౌలు సిలాసు జైల్లో పెట్టారు. అటువంటి స్థితిలో ఎవరైనా ఏ విధంగా ప్రవర్తిస్తారు? చాలా దీనతతో, బాధతో ఉంటారు. ఎప్పుడు బయటపడతామా, ఎప్పుడు బయటపడతామా అని చూస్తూ ఉంటాం. కానీ పౌలు సిలాసును ప్రార్థించుచు, ఒకరు చదవండి. దాదాపు అర్ధరాత్రి వేళ మీరు చేస్తున్న పని చూడండి. పౌలు సిలాసులు ప్రార్థించుచు దైవ స్తుతి గీతములను పాడుచుండగా తక్కిన ఖైదీలు వాటిని వినుచుండిరి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పౌలు సిలాసులు ఆ స్థితిలో కూడా చూడండి ఏ విధంగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. మనమైతే దేవుణ్ణి ఖండిస్తూ ఉంటాం. మేము దీని తరపున మేము పనిచేస్తామంటే మాకే ఎందుకు ఈ కష్టాలు, మాకే ఎందుకు ఈ శిక్ష, మేము ఏ పాపం చేశామని మాకు ఈ శిక్షను వేశారు అని అనేక ప్రవర్తన ఉంటుంది. కానీ పౌలు సిలాసులు ఏం చేస్తున్నారు? ప్రార్థిస్తున్నారు. మనలో ఎంతమంది నిజంగా ఈ విధంగా ప్రవర్తించగలరు? సత్యవతమ్మా, మనలో ఎంతమంది ఈ విధంగా ప్రవర్తించగలరు? మనం ప్రవర్తిస్తారా? ఆ సమయంలో ప్రార్థించటం, దేవుని స్తుతించటం, ఇది సామాన్యుడి మానవుడికి అసాధ్యం. కానీ ఎవరైతే దేవుని పట్ల విశ్వాసం ఎదుగుతారో, ఎవరైతే దేవునికి విధేయులుగా జీవిస్తారో, దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తారో వారికి ఇది సాధ్యపడుతున్నది. నమ్మిన వారు చెప్పగలండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి అంతయు సాధ్యమే. దేవుడు నమ్మిన వారికి కూడా సాధ్యమే. దేవుని పట్ల విశ్వాసం వచ్చిన వారికి కూడా అది సాధ్యమే అవుతుంది. పౌలు వలె, సిలాసు వలె మనము కూడా కష్టంలో, సుఖంలో ఏం చేయాలి? దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. ఎందుకంటే ఈ కష్టాలు, సుఖాలు తాత్కాలికమైనటువంటివి, కొంత సమయం మాత్రమే ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, నా జీవితంలో దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని చేశాడు. అది ఈరోజు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. అయితే ఒక 5 నిమిషాలు, 10-15 నిమిషాలు బ్రేక్ తీసుకుందాం. ఆ తర్వాత మనం ఈ యొక్క వాక్యాన్ని కొనసాగించుకుందాం. సరేనా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఉండండి, ఆలయంలోనే ఉండి దేవుని ఆరాధించండి. ఎవరైనా బ్రేక్ తీసుకుని బయటకు వెళ్ళాలి అనుకున్న వారు బయటకు వెళ్ళి ఒక 15 నిమిషాల తర్వాత మళ్ళా మనము ఈ ఆరాధనను, ఈ యొక్క వాక్య పరిచర్యను కొనసాగించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. Yeah.
Hallelujah.